ప్రెజెంట్ మనం ఉన్న లొకేషన్ వచ్చేసి టెంపరేచర్ చూస్తే 9 degrees ఉంది. హిమాలయాల పక్కకున్న ఢిల్లీకి కూడా 10 ఉందిరా. మన హైదరాబాద్కి 9కి వచ్చింది. డ్రోన్ ఫ్లై చేసి చూద్దాం ఒకసారి. దీంట్లో ఎట్లా కనిపిస్తుందో ఒకసారి ట్రై చేద్దాం. నేను వచ్చిన దానికైతే వర్త్ వర్మ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వినయ్. అందరికీ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్ వచ్చేసి టెంపరేచర్ చూస్తే 9 degrees ఉంది. 9 degrees అంటే మామూలు విషయం కాదు. అది మన హైదరాబాద్కి దగ్గరలో 9 degrees ఉందంటే చలి ఎలా ఉంటుంది అనేది ఇక మీకే వదిలేస్తున్నా. ఒకసారి చూడొచ్చు. మనం ముంబైలో 21, న్యూఢిల్లీ 10, హైదరాబాదు 9. అరే హిమాలయాల పక్కకున్న ఢిల్లీకి కూడా 10 ఉందిరా. మన హైదరాబాద్కి 9కి వచ్చింది. ఒక్కసారి సన్ రైజ్ అయ్యేటప్పుడు కూడా ఎట్లుంటుందో చూద్దాం. ఎందుకంటే నేనున్న లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ పక్కనే. ఒకసారి చూపిస్తాను, చూడండి. చుట్టుముట్టు చీకటి ఉంది. ఇగో సన్ రైజ్ పాయింట్ అవుతుంది. సన్ రైజ్ అయ్యేటప్పుడు ఎట్లుంది చూడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడడానికి వస్తలేదు చలికి. ఎర్లీ మార్నింగ్ 5:55, 9 degrees. సన్ రైజ్ అయితే అవ్వడానికి రెడీగా ఉంది. కాకపోతే చలి మాత్రం సాగబడుతుంది. చేతులు ఐస్ కట్టుకోవచ్చున్నాయి. అప్పటి వరకు అటు ఇటు వాకింగ్ అయితే చేస్తున్నాయి. సన్ రైజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే మంచి అయితే బాగానే ఉంది. కాకపోతే డ్రోన్ లేపిన తర్వాత ఎట్లుంటుంది అనేది చూడాలి. ఒకసారి డ్రోన్ అయితే లేపుదాము. కాకపోతే ఇప్పుడు కాదు, కొద్దిసేపు అయినాక లేపుదాం. డ్రోన్ వ్యూ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాకపోతే లాంగ్ పంపాలంటేనే చూడాలి. ఎందుకంటే వంట అవుతున్నప్పుడు ఒకసారి సరిగ్గా పనిచేయదు డ్రోన్. ఒకసారి చూద్దాం డ్రోన్ లేపినప్పుడు ఎట్లుంటుంది ఆ వ్యూ కూడా ఒకసారి. ప్రజెంట్ వ్యూ వచ్చేసి అదిరిపోయింది. మనమైతే డ్రోన్ అయితే ఫ్లై చేద్దాం. ఇప్పుడు డ్రోన్ ఫ్లై చేసి చూద్దాం ఒకసారి. దీంట్లో ఎట్లా కనిపిస్తుందో ఒకసారి ట్రై చేద్దాం. ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. 6 రేంజ్ ఉంది పైన వ్యూ మాత్రం. ప్రజెంట్ ఏంటంటే మన దగ్గరికి నుంచి ఇంచుమించు 1 kilometer అయితే పంపించింది డ్రోన్ని. వ్యూ అయితే బాగుంది. కాకపోతే డ్రోన్ అంత దూరం పంపించడానికి ఏమైనా అయిందనుకో తురుపు తిరిగి దండం పెట్టుకోవాలి. ఆల్రెడీ తురుపు తిరిగే ఉన్నా. దండం పెట్టుకుంటే సరిపోతుంది. బ్యాగ్ అయితే తీసుకొస్తున్నా డ్రోన్ని. చూసాం కదా వ్యూ అయితే ఎట్లుందో. ప్రజెంట్ వచ్చేసి 9 degrees అయితే ఉంది. మన పడంచల్లో 9 degrees ఏందో నాకు కూడా అర్థమవుతలేదు. ఎందుకంటే అది చూసే సరే ఎర్లీ మార్నింగ్ షార్ట్స్ ఇద్దాం ఎట్లుంటుంది, అసలు ఫాగ్ ఎట్లా వస్తుంది ఏంది అని చెప్పైతే బయటకైతే వచ్చిన. ఎవడు కొట్టిన తిప్పలు చలికి పండుకోక బయట లేసి తిరుగుతున్నా. ఇవైతే చూసాం కదా. ఇక ఇంకా సన్ అయితే రాలేదు. చూద్దాం సన్ వచ్చినాక ఎలా ఉంటుంది ఏంటో అనేది చూద్దాం ఒకసారి. కానీ ఒక విషయం చెప్పాలంటే అరకుల టాప్ హిల్స్ అన్నీ పోతుంటాం కదా,
అక్కడ దాకా ఎందుకు, మన పటంచోరుకు రండి, ఎర్లీ మార్నింగ్ 6 o'clock రామేశ్వరం బండి ఎక్కుండి, మీకు వ్యూ కనిపిస్తుంది. కాకపోతే అక్కడ ఏంటంటే అన్ని కొండలు ఉంటాయి, కాకపోతే ఇక్కడ మన దగ్గర బిల్డింగ్లు ఉన్నాయి అన్ని చుట్టుముట్టు. కాకపోతే వ్యూ అయితే చాలా బాగుంది. చుట్టుముట్టు ఫాగ్ ఉంది చాలా, ఈ బిల్డింగ్ల వల్ల కనిపించట్లేదు. కానీ అసలు సింపుల్ చెప్పాలంటే ఇక్కడ బిల్డింగ్లు లేవు, ఒక ఫారెస్ట్ అనుకుంటే మాత్రం మనదే అరకు అవుతుంది. ఆ రేంజ్లో ఉంది. డ్రోన్ షాట్స్ చూడొచ్చు, ఆ రేంజ్లో ఉంది మన దగ్గరనే. మంచి ట్రిప్కి రావాలంటే మాత్రం రామేశ్వరం అంటే రావచ్చు. కాకపోతే మన ఫోటోగ్రాఫర్స్ మీరు చూసిలంటే మాత్రం ప్రీ వెడ్డింగ్ ఎప్పుడు ఇన్నే ఉంటా అంటారు, ఆ లెవెల్లో ఉంటుంది లొకేషను. ఒకసారి సెర్చ్ చేసుకోండి రామేశ్వరం బండ అని చెప్పి, మీరు చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్లో అక్కడ 1000 స్తంభాల గుడి ఎలా ఉంటుంది అలాంటి ఒక లొకేషన్ అయితే ఉంటుంది. పైన టెంపుల్స్ ఉంటాయి, ఇందాక నేను చూపించాను. పైన ఓల్డ్ కట్టడం ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రీ వెడ్డింగ్కి అయితే మంచి లొకేషన్ ఇది చూడొచ్చు. ఇక్కడ కిందకి ఇదైతే మళ్ళీ పొలాలు ఉంటాయి. చూసాం కదా వ్యూ పాయింట్ ఎట్లుందో. యాక్చువల్గా 9 degrees ఉందని చెప్పి వచ్చాను, ఎలా ఉంటుంది ఏంటి వ్యూ అంతా చూద్దామని. కాకపోతే నేను వచ్చిన దానికైతే వర్త్ చాలా బాగా అనిపించింది. ఈ లొకేషన్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతాను, రామేశ్వరం బండ నియర్ పటంచోరు. నా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో అవి కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. మన యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పెడతాను, దాన్ని కూడా ఫాలో చేయండి. ఓకే, అప్పటి వరకు మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.